హాయ్ అండి. ఈరోజు మన చెట్లు చూపిస్తారా అండి. పైనయి డ్రాగన్ ఫ్రూట్ మన చెట్టుకి బాగా మొగ్గలు వచ్చాయి చూడండి. మా యాప చెట్టు మిద్ది పైన ఎంత బాగా వస్తుందో, చల్లగా ఉండాలకి. టెంకాయ చెట్టు బాగా ఆకులు పెట్టేసింది. ఇంకొంచెం ఆకులు పెడితే కింద పెట్టేసుకుంటా నేను. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూపిస్తారా అండి ఫ్రెండ్స్. ఆ చెట్టు చిన్నదేను, చిన్న చెట్టే. పోయిన తడవ 2 కాయలు కాసాయి. ఇంకా ఆడికి ఆపేసింది. ఇప్పుడు బాగా చెట్టు అంతా 6 మొగ్గలు దాటేసింది. చిన్న చెట్టే కదా ఇది. చూడండి ఈడ కాయ చూడండి, ఎన్ని మొగ్గలు ఈరోజు పూస్తాయి. ఇదో పెద్ద పెద్ద మొగ్గలు చూడండి. ఈ మొగ్గలన్నీ ఈరోజు పూస్తాయి. ఇదో ఈడ మొగ్గ ఈరోజు పూస్తాయండి. ఈ తట్టు అంతా చిన్న చిన్ని వేసున్నాయి, చిన్న చిన్న మొగ్గలు. వీటికి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక రవ్వ శక్తిని ఇవ్వాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఒక రవ్వ శక్తి ఇచ్చామనుకో, పుల్లగా ఉంటుంది కదా దోసపిండి, అలాంటిది 2 రోజులు అట్లా పులిసింది. కొంచెమే తెచ్చాను నేను, ఎక్కువ తేలా అంటే వాన పడుతుంది, కొంచెం వేద్దామని వచ్చాను. చూడండి, మీరు కూడా ఇంటింటికి ఒక మొక్క వేసుకోండి చాలు. ఉండే కొంచెం పెద్దది అయిపోద్ది, బాగా కాయలు వస్తాయి. సంవత్సరానికి 2 కాపులు కాస్తాయంట. ఇది మాకు రెండో కాపు అయినా చిన్న చెట్టే, బాగా మొగ్గలు వేసింది. ఇంకోటి చిన్నది చూపిస్తారా అండి. ఆ చెట్టు కూడా 4 మొగ్గలు వేసింది చూడండి ఫ్రెండ్స్. ఆ కొమ్మలో అది తెచ్చి నేను 2 కొమ్మలు దీంట్లో వేసా, ఈ ట్రప్పులో వేసాను. చూడండి ఇగో మన ఏడొక కాయ కాసింది. నడం చూపించాం కదా, అది కాయ. ఇది ఒక వారానికి అట్టు కోసేయచ్చు. ఇప్పుడు మళ్ళీ 3 పూలు వేసి, చిన్న చెట్టే కదా చూడండి. ఇదిగో దీని కుండీలో ఇట్లా పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ దాటిల్లో పెట్టుకోవచ్చు. ఎవరైనా కానీ ఒక్క కొమ్మ వేసుకుంటే చాలు, సంవత్సరం లోపల 2 కాపులు కాస్తాయి కాయలు. చూడండి, ఇప్పుడు మాకు 2వ కాపు ఇది. ఇట్లా వాటికి శక్తి ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చూడండి ఎన్ని మొగ్గలు. సన్నజాతి చెట్లకి అంత మొగ్గలు, రోజు పూలు పోస్తున్నాయి. నేను కోసి దేవుడికి పెడతా ఉంటా పూలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఇట్లా అండి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, దీనికి కొంచెం పుల్లగా దోసపిండి పోస్తా, కొంచెం సత్తవ అంటే. నేనేమో యాప్పిండి అవన్నీ వేస్తూ ఉంటా. అయినా చూడండి, డ్రమ్ములోనే నేను పెట్టిండేది. ఇట్లా లోడి పక్కకి కొంచెం పుల్లగా దోసపిండి చూడండి, ఒక 3 రోజుల నాడు పుల్లబెట్టా. అది ఇట్లా వేస్తే పుల్లగా దోసపిండిలు కొంచెం వాటికి శక్తి వస్తుందంట పుల్లగా. చూడండి వేసాను కదా. ఇప్పుడు దీని మీద ఈ చెత్త ఇట్లా వేస్తా. చూడండి, నీళ్ళ క్యాన్లోనే పెట్టాను నేను, పెద్ద డ్రమ్ములో కూడా పెట్టలే. ఇట్లా చేస్తే బాగా పూలు వస్తాయంట. పులుపుకి చూడు, ఇదంతా ఎండకి ఎండిపోయాయి. ఎన్ని మొగ్గలే రావాల్సినవి, ఎండ ఎక్కువగా ఉండేళ్ళకి ఎన్ని ఎండిపోయాయి అన్నమాట. నేను వేస్తూనే ఉంటా బియ్యం కడుగుయి. అయినా కానీ మనం పుల్లగా దోసపిండి వేయాలంట. చూడండి ఫ్రెండ్స్, చూసి తల ఒక చెట్టు వేసుకోండి, ఇంటికి ఒకటి వేసుకోండి. పిల్లకాయలకు వస్తాయి కదా. ఆ కాయ కొనాలన్నా 200 అమ్ముతున్నారు మనకి. ఒక కాయ 200 అమ్ముతున్నారు అవసరానికి. రండి ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తాను. తీసేసిరా మొగ్గలు. ఈ మొగ్గలు కూడా వంగటది చూడండి. దీనికి కూడా కొంచెం వేస్తున్నా, ఎక్కువ వేయకుండా. కొంచెం ఎక్కువ వేయబడాలంటే వేస్తూ ఉంటా నేను. ఈ పిండి 3 రోజులు అయింది పుల్లబెట్టి, అందుకని. ఇక్కడ ద్రాక్ష చెట్టు ఉంది, అవేమో చిన్న చిన్న పిందులు వేసి కాకులు తినేసేయి. మళ్ళీ ఎండ ఎక్కువగా ఉంది, ఇంక పోస్తాయని మళ్ళీ దానికి కూడా ద్రాక్ష చెట్టుకి కొంచెం వేస్తా. చూడు ఇది ఇది కాయలు అప్పుడేటట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసుకోండి, ఒక్కొక్క కొమ్మ వేసుకోండి. మనమే నిన్న పూసింది, ఇందాక పూసింది నాకు పువ్వు. ఇందాక పూసింది పెద్దది పూసింది, ముడిసిపోయినేసింది. నేను లేపుదాం అనుకున్నా, ఎండపడ్డ దాకుండింది ఈరోజు వానకి. ఇది ఫ్రెండ్స్, ఇట్లాగా వేసుకోండి. తల ఇంటికి ఒక చెట్టు వేసుకోండి. ఏం పెద్ద రేటు కూడా కాదు, 100-150 ఉంటుంది ఒక మొక్క. లేదంటే లేనోళ్ళు అడగండి, నేనైనా ఇస్తా. దగ్గర వాళ్ళకైతే ఆ కొమ్మ కోసి ఇస్తా, ఏం ఇబ్బంది లేదు. అందరం వేసుకుంటే ఒక కొమ్మ, ఆ కొమ్మలను పెడుతుంది. అప్పుడు మీకు పెద్ద తోటలాగా అవుతుంది. ఇంకేం ఫ్రెండ్స్.
రాండి కిందకి పోయి చించిగురు ఉంది, చించిగురు కోసుకొని రొయ్య పొట్టు చించిగురు కూర చేసుకుంటాం ఈరోజు. దాన్ని చూపిస్తా. ఆ ద్రాక్షకాయలు కూడా చూపి. చూడండి అన్ని కాకులు తినేసి ఒక గుత్తి మిగిలింది. తినేస్తాయి. అవి తిని మిగిలినాయి. రెండు మిగిలే ఏడొచ్చి కాకి తినేస్తా ఉన్నింది మొన్న. నీళ్ళేసాను ఉండే అవి తిని మిగిలినాయి కదా మనకే. ఇక్కడి నుంచి డ్రాగన్ ఫ్రూట్ కాయలు, కాయి పూలు. తీసుకుంటా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు చిన్నదే చించిగురు. ఇది కోస్తే మళ్ళీ ఇగుళ్ళు పెడుతుంది, ఎదగద్ది, ముదిరిపోతుంది. అనంగా కోయాలనుకున్న చిన్నదే. దీన్ని పడిమలిసింది ఏరే కుండీలో పెట్టుకుంటా. వానల్లో ఏరే కుండీలో పెట్టేసుకుంటే ఇట్టే పెట్టుకుంటే పక్కన ఎదగుతుంది మనకి. అందుకని ఈరోజు ఇది కోసేసి రొయ్య పొట్టేసి కూర చేస్తాంత వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కోసేస్తాను. కోసుకొని కూరలో వేసేసుకుంటే మళ్ళీ ఇగుళ్ళు పెడుతుంది మనకి. ఇట్లా చేసుకోవాలి. అది అట్టే ఉంచామనుకో ముదిరిపోద్ది, ఇగుళ్ళు పెట్టదు. ఫ్రెండ్స్ చూసారు కదా మా చెట్లు ఎలా ఉన్నాయి. మీరు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా డ్రాగన్ ఫ్రూట్ ఎట్టుంది. మీకు లేకపోతే దగ్గర వాళ్ళు అయితే అడగండి, నేను ఇస్తాను. ఒక కొమ్మ 2 కొమ్మలు కోసి ఇస్తా ఫ్రెండ్స్, వేసుకోండి. ఇంటింటికి డ్రాగన్ ఫ్రూట్. ఒక్క పండు కొనాలంటే మన నెల్లూరులో 200 అవసరానికి. కోసుకుంటే సంవత్సరానికి 5-6 పళ్ళు కాసినా మనం తింటాం కదా. అందుకు చెప్తున్నా, వేసుకోండి ఫ్రెండ్స్. అందరూ వేసుకొని డ్రాగన్ ఫ్రూట్లు కాపించుకోండి. మన వాతావరణంకు బాగానే వస్తున్నాయి ఆ చెట్లు. మీరేమంటే ఇట్లా కోసుకోండి, కోసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు, మనం తినచ్చు. వేసుకోండి, తల ఒక చెట్టు వేసుకోండి. ఇంటికి ఊరికినే ప్లాస్టిక్ కుండీల్లో పెట్టేసాలు. ఇగో ఇక్కడ కొమ్మలు పెట్టా చూడండి ఎట్లా వచ్చేసి. ఇగో మా చెట్లు ఇంకా పూత పూయలాయి. కొండరేక్కాయ చూసారు కదా, యాపిల్ వేరు బాగా వస్తున్నాయి. ఇట్లా అప్పుడప్పుడు బియ్యం కడుగు అవి పోస్తూ ఉంటాను నేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, నేను చెప్పింది అదే. తల డ్రాగన్ ఫ్రూట్ వేసుకోండి, పండ్లు కాపించుకోండి, పిల్లలు మీరు తినండి. 200 మన వాతావరణం బాగా వస్తున్నాయి. వేసుకోండి తల ఒక ప్లాస్టిక్ కుండీలు వేసుకోండి, భూమిలో కూడా వేయబడ్డా. ఇంకేం ఫ్రెండ్స్, తిన్నారు కదా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.